కొద్ది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడైతే ఎక్కడెక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారో అక్కడ ఊర్లో కాంగ్రెస్ కార్యకర్తనే రెడీగా ఉన్నారు జాయిన్ కావాలి. ఎందుకంటే వ్యతిరేకత వాళ్ళు ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు ప్రజల ముందుకు వెళ్ళారో ప్రతి ఒక్క కార్యకర్త పనిచేశారు కాంగ్రెస్ పార్టీ కోసం. ఆ పనిచేసిన కార్యకర్త మొత్తం ఇప్పుడు ఢిల్లా అయిపోయారు. వాళ్ళకి తిరగాలంటే నియోజకవర్గం తిరగాలంటే తలెత్తుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం హామీ అమలు కాలేదు. వాళ్ళ ఊర్లో కాలేదు, ఎక్కడ కాలేదు. వాళ్ళు ఉండలేకపోతున్నారు పార్టీలో. మా వల్ల కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి వచ్చేస్తున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ తప్పనిగా చేరుకుంటున్నారు. ఇంకా ముందు ఇంకా ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ముందుకు జాయిన్ అవుతారు. ఎక్కడ అమలు కాలేదు. అన్ని రేవంత్ రెడ్డి పాలన జీరో పాలన. ఎక్కడయ్యా అండి, ఎక్కడయ్యా? ఒక ఫ్రీ బస్ తప్ప ఏదైనా అమలయ్యా? ఆ ఫ్రీ బస్ కూడా కరెక్ట్ లేదు. ఎక్కడ అమలయ్యాయి? ఎక్కడ కళ్యాణ లక్ష్మి ఏదండి, తులం బంగారం ఏది, రైతు భరోసా ఏది, ఎక్కడ ఏం అమలలేదు. రేవంత్ రెడ్డి పాలన జీరో పాలన. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు కూడా అర్థమైపోయింది తెలంగాణలో కాంగ్రెస్ జీరో అయిపోతుందని చెప్పి ఇన్ఛార్జ్ కూడా చేంజ్ చేశారు. మెయిన్ కారణం ఇన్ఛార్జ్ చేంజ్ కూడా అదే కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి పాలన హైకమాండ్ కూడా అర్థమైపోయింది తెలంగాణలో కాంగ్రెస్ జీరో అయిపోతుందని చెప్పి ఇన్ఛార్జ్ కూడా చేంజ్ చేశారు. ఇక నుండి అయినా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకోవాలి, ప్రజలకు అన్ని అమలు చేయాలి అని కోరుకుంటున్నాను. ఎక్కడే లేదండి, అన్ని జీరో, అంత జీరో. అంతెందుకు నేను ఎగ్జాంపుల్ ఎస్ఎల్బీసీలో 8 మంది మృతి చెందారు. సీఎం ఎవరైతే ఢిల్లీ పర్యటనలో చిన్న మీటింగ్లలో మంత్రులు ఏమో గెస్ట్ హౌస్లో చేపల కూర వండుకొని తినడము. ఎక్కడ 8 మంది మృతి చెందారు. అక్కడ ఒక్క మినిస్టర్ అన్న రెస్పాన్స్ అయ్యారా? మా ఎమ్మెల్యేలు మా మినిస్టర్ హరీష్ రావు గారు వెళ్తే వాళ్ళని అలౌ చేయడం లేదు. ఎందుకు అలౌ చేయడం లేదు? మీకు ఎక్కడ భయం పడుతుంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడండి? ఇక్కడ గెస్ట్ హౌస్లలో చేపల కూరతో తింటున్నారు. ఎక్కడ చేస్తున్నారు అభివృద్ధి? ఎక్కడ లేదు, ఏం లేదు. 8 మంది మృతి చెందారు. వాళ్ళకి టెక్నాలజీ అని లేదు. అక్కడ ఎలా చేయాలని టెక్నాలజీ వాళ్ళకి మైండ్ లేదు. మైండ్ లేకనే అలా 8 మంది మృతి చెందారు. అవును, కానీ గతంలో చేసిన తప్పుతో అది కేసీఆర్ గారు పెండింగ్లో పెట్టారండి. ఎందుకు పెండింగ్ పెట్టారు? దానికి ఒక టెక్నాలజీ రావాలి. దానికి ఒక ఉంటుంది. కాళేశ్వరం కట్టారు, ఎంత మంచిగా కట్టారు. దీనికి ఒక టెక్నాలజీ రావాలి, టెక్నాలజీని కడదామని చెప్పి కేసీఆర్ పక్కన పెట్టారు. అది దీని వల్ల కాదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కాదు. ఎక్కడైతే ఉప ఎన్నికలు జరగబోతున్నాయి ఆల్రెడీ ఇంకో 1 month 2 monthsలో పక్కా ఆల్రెడీ వచ్చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చేసింది. ఆల్రెడీ స్పీకర్ గారికి ఆదేశాలు అందిపోయాయి. 1-2 monthsలో ఉప ఎన్నికలు వస్తాయి. ఎక్కడైతే ఉప ఎన్నికలు వస్తుందో అక్కడ 100% 200% బీఆర్ఎస్ ఎమ్మెల్యే పక్క గెలుస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలన టైంపాస్ పాలన, ఏం లేదు. ఒక మంత్రులకు ఏం తెలియదు. ఒక్కటండి, జీరో నాలెడ్జ్ మంత్రులు, జీరో నాలెడ్జ్ ఎమ్మెల్యేలు. ఏం తెలుసు అభివృద్ధి ఎట్లా చేయాలి తెలుసు, ప్రజలకు ఏం కావాలి ఏం లేదు. హైదరాబాద్లో వస్తున్నారు, తిరుగుతున్నారు, మీటింగ్లు అంటున్నారు. ఎక్కడ వేస్ట్ అండి. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ పక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలుస్తారు. కానీ రైతులకి రైతు బంధు ఇస్తున్నాం, రుణమాఫీ కూడా ఎక్కడ ఇస్తున్నారండి? టింగ్ అన్నాడు, టంగ్ అన్నాడు. ఏ టింగ్ లేదు, ఏ టంగ్ లేదు. అన్ని ఉత్తి మాటలు. జనవరి 26 అన్నారు, 12.5 అన్నాడు, ఏది లేదు. ఏ రైతు బంధు లేదు, ఏది రైతు భరోసా లేదు. తప్పనిసరిగా ముందు భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే ఉంటుంది. ఇంకా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలైనా బీఆర్ఎస్. ఏదైతే ప్రజల్లోనూ ఈ మబ్బ పెట్టాడో, ఏది 420 హామీలు ఇచ్చి మబ్బ పెట్టారో దానివల్ల కొంచెం ప్రజలు మైండ్ డైవర్ట్ అయ్యి ఇటు ఓట్లేశారు. అంతే తప్ప ఏం లేదు. ప్రజలకు అలా అర్థమైపోయింది. రేవంత్